श्रीमद्भगवद्गीता षष्ठाध्यायः आत्मसंयमयोगः। श्रीमद्भगवद्गीता महात्म्यमु भारतामृतसर्वस्वं विष्णोर्वक्त्राद्विनिःसृतं गीता गंगोदकं पीत्वा पुनर्जन्म न विद्यते। गुरुप्रार्थना। गुकारो ह्यन्धकारः स्यात् ऋकारस्तन्निरोधकः अंधकारनिरोधत्वात् गुरुरित्यभिधीयते। మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా మహిమ. శ్రీ భగవానుడే స్వయముగా గీతా మహాత్మ్యమును వర్ణించినాడు. 18వ అధ్యాయము 68వ శ్లోకము నుండి 71వ శ్లోకము వరకు వర్ణాశ్రమ ధర్మముల తారతమ్యములు లేకుండా ప్రతి వ్యక్తియు భగవంతుని యందు భక్తి శ్రద్ధలు గలవాడై గీతాధ్యయనమును చేయవలెను. ఏలనన భక్తి శ్రద్ధలతో ప్రపత్తితో దీనిని ప్రచారము చేయవలెనని భగవానుడు తన భక్తులను ఆజ్ఞాపించెను. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు మరియు పాపయోనుల యందు జన్మించిన వారును కూడా భగవంతుని యందు భక్తి శ్రద్ధలు గలవారై తత్పరాయణులై పరమగతిని అనగా మోక్షమును పొందుచున్నారు. అధ్యాయము 9 శ్లోకము 32 మరియు అధ్యాయము 18 శ్లోకము 46లలో మానవుడు తన స్వాభావిక కర్మల ద్వారా భగవంతుని పూజించినచో పరమసిద్ధిని పొందును అని భగవానుడు నుడివెను. వీటినన్నింటినీ విచారించి చూచినచో పరమాత్మ ప్రాప్తి నందుటకు అందరికీ అధికారము కలదని విశదమగును. కావున గీతాధ్యయనము చేయుటకు ప్రతి వ్యక్తికిని అధికారము కలదు. కానీ భగవద్గీతలో చెప్పబడిన విషయములను, రహస్యములను సరిగా అవగాహన చేసి కొనక పెక్కుమంది దానిని అనగా భగవద్గీతను నామమాత్రము ఎరిగిన వారై భగవద్గీత కేవలము సన్యాసుల కొరకే అని తలంచుచు అపోహపడుచూ ఉందురు. అందువలన వారు తమ పిల్లలచే గీతాధ్యయనము చేయించుటకు వెనుకాడుచుందురు. తమ పిల్లలు గీతాధ్యయనము చేసినచో వారు ఇల్లు విడిచిపెట్టి సన్యాసులై పోవుదురని వారి భయము. కాని మోహకారణమున తన క్షాత్రధర్మమునకు విముఖుడై విచలితుడై ఖిన్నుడై భిన్నుడై వ్యంజనుడై బిచ్చమెత్తుకొని జీవించుటకైనను సిద్ధపడిన అర్జునుడు పరమ గోప్యమైన గీతోపదేశమును పొందిన తరువాత కూడా జీవితాంతము గృహస్థుడుగా నుండి తన కర్తవ్యమును నెరవేర్చెను. ఈ విషయమును వారు గ్రహింపవలెను. కనుక అర్జునుని కర్తవ్యోన్ముఖుని గావించిన గీతాశాస్త్రము ఎన్నటికి ఏ విధముగాను విపరీత పరిణామములను ఏమాత్రమును కలిగింపదు. అందువలన శుభములను గోరువారు మోహమును త్యజించి అపోహలను వీడి అత్యంత భక్తి శ్రద్ధలతో తమ పిల్లలచే భావార్థ సహితముగా గీతాధ్యయనమును చేయింపవలెను. అంతేగాక తాము కూడా స్వయముగా గీతా పఠనమును మననమును గావించుచు భగవదాదేశానుసారము సాధనయందు తత్పరులు గావలెను. మానవ జన్మ అతి దుర్లభమైనది. అట్టి మానవ జన్మ నెత్తినందులకు తమ విలువైన సమయములను తమ జీవితములను తుచ్చ భోగములకై వ్యర్థము చేయుట ఉచితము కాదు. నివేదకులు జయదయాల్ గోయంకా. ఆత్మ సంయమ యోగము. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఎవడు నిత్య కర్మలను ఫలాపేక్ష విడిచి చేయునో అట్టివాడు సన్యాసి, యోగి అనబడును. అతడు అగ్నిసాధ్యములగు కర్మలను దానాది క్రియలను త్యజించినవాడు కాదు. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవా నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కచ్చన. ఓ అర్జున, శృతి స్మృతి విధులు సన్యాసమని చెప్పు దానినే యోగముగా తెలియుము. సంకల్పమును విడువక ఎవ్వడును యోగి కాజాలడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య
ఫలత్యైవ శమః కారణముచ్యతే. ధ్యానయోగమును పొందగోరు కర్మఫలత్యాగియగు మునికి చిత్తశుద్ధి ద్వారా ధ్యానలాభ కారణముగా కర్మయోగము చెప్పబడినది. యోగారూఢునకు జ్ఞాన పరిపాక కారణముగా కర్మ సన్యాసమే చెప్పబడినది. యదాహినేంద్రియార్థేషు న కర్మ స్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢ స్తదోచ్యతే. శబ్దాది ఇంద్రియ విషయములయందును నిత్య నైమిత్తిక కామ్య లౌకిక ప్రతిషిద్ధ కర్మలయందును ఎవడు ఆసక్తిని వహించడో సర్వకామములు సంకల్పమూలములగుట వలన అట్టి సమస్త సంకల్పములను విడిచిపెట్టునో అతడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవ సాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. వివేకయుక్తమగు మనస్సుతో సంసార సాగరమున మునిగియున్న ఆత్మను తానే ఉద్ధరించుకొనవలెను, కాని ఆత్మను అధోగతి పాలు చేసుకొనరాదు. వివేకయుక్తమగు మనస్సు మోక్ష కారణము అగుటచే ఆత్మకు నిజమైన బంధువు. విషయాసక్తమగు మనస్సు బంధకారణమగుటచే ఆత్మకు శత్రువే అగును. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. వివేకయుక్తమగు మనస్సుతో దేహేంద్రియ సముదాయమును జయించిన వానికి ఆ మనస్సే మోక్షదాయకమై బంధువగును, కాని దేహేంద్రియ సముదాయమును జయించని వాని వివేకరహితమగు మనస్సు సంసార బంధమును కలిగించి శత్రువగును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. దేహేంద్రియ సముదాయమును జయించిన వాడును ప్రసన్నాంతః కరణ కలవాడును అగు సన్యాసికి శీతోష్ణ సుఖదుఃఖ సమ్మాన పరిభవములందు కూడా చలనముండదు. పరమాత్మ సాక్షాదాత్మ భావమున ఉండును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ్య కాంచన. శాస్త్రజ్ఞానము అనుభవమునకు రాగా తృప్తి నొందిన వాడును హర్ష విషాద కామక్రోధాదుల వల్ల కంపింపని వాడును ఇంద్రియములను జయించిన వాడును మట్టి రాయి బంగారములయందు సమబుద్ధి గలవాడును అగు యోగి యోగారూఢుడు అనబడును. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రత్యుపకారము కోరని ఉపకార హృదయుడు, స్నేహవశమున ఉపకారము చేయు మిత్రము, అపకారియగు శత్రువు, ఎవరి పక్షమును వహించని ఉదాసీనుడు, హితమును గోరు మధ్యస్థుడు, అపకారము చేయు ద్వేష్యుడు, ఉపకారము చేయు బంధువు, శాస్త్రానువర్తియగు సాధువు, సురాపానాది నిషిద్ధ కర్మలను చేయు పాపి, వీరి ఎడల సమబుద్ధి గలవాడు యోగారూఢులలో ఉత్తముడు. యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ధ్యానయోగమునభ్యసించు యోగి నిర్జన స్థానములందుండి సజ్జన సాంగత్యములను కూడా విడిచి దేహాంతఃకరణములను స్వాధీనమందుంచుకొని వైరాగ్య బలముచే తృష్ణారహితుడై వస్తు పరిగ్రహమును వీడి ఎల్లప్పుడూ చిత్త సమాధానమును అభ్యసించవలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాద్యోగమాత్మ విశుద్ధయే. స్వభావముచే గాని సంస్కారములచే గాని
పరిశుద్ధమైన ఏకాంత స్థానమున మిక్కిలి ఎత్తుగాని పల్లముగాని గాకుండునట్లు దర్భాసనము, దానిపై కృష్ణాజినము, దానిపై వస్త్రమును కప్పి దానిపై కూర్చుండి ఇంద్రియ మనఃకర్మలను నిరోధించి ఏకాగ్ర మనస్కుడై చిత్తశుద్ధి కొరకు యోగమును అభ్యసింపవలెను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. శరీరము, మెడను, తలను సమముగా నిలిపి కదలక స్థిరముగా నుండి తన ముక్కు కొనపై దృష్టిని నిలిపి మధ్య మధ్య దిక్కులు చూడక రాగాది దోషములు ఉడుగగా శాంతించిన అంతఃకరణము కలవాడై నియమిత మనస్సుతో బ్రహ్మచర్య నిష్ఠగలిగి మనస్సును విషయముల నుండి నిగ్రహించి నాయందే చిత్తము నిలిపి నన్నే పరమగతిగా భావించుచు ధ్యానయుక్తుడై ఉండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధముగా యోగి తన మనస్సును విషయములయందు ప్రవేశింపకుండగా నియమించి ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే నిలిపి మత్స్వరూప పరమానంద రూపముగు శాంతిని పొందుచున్నాడు. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, ఈ ధ్యానయోగము అతిగా భుజించిన వానికిని ఏమాత్రము భుజింపని వానికిని అధిక సమయము నిద్రించువానికిని ఎక్కువ కాలము మేల్కొని ఉండువానికిని కూడా సిద్ధించదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితాహార విహారములు కలవాడును, జపతపాది కర్మలయందు నియతకాల పరిమాణము కలవాడును, నియతకాలములందు నిద్రా జాగరణములు కలవాడును అగువాని ధ్యానయోగము జనన మరణ సంసార దుఃఖమును పోగొట్టుచున్నది. యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. సమస్త దృష్టాదృష్ట విషయతృష్ణ పోగా నిస్పృహుడైన యోగి యొక్క చిత్తము బాహ్య చింతలను వీడి ఏకాగ్రమై ఆత్మయందు స్థిరముగా నిలచినప్పుడు అతడు సమాధియుక్తుడని చెప్పబడును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఆత్మధ్యానమును అభ్యసించు యోగి యొక్క సంయతాంతఃకరణమునకు నిశ్చలత్వమున గాలి వీచని చోట నుండు నిశ్చల దీపము ఉపమానముగా చెప్పబడినది. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. తం విద్యాద్ధుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. ఏ స్థితి యందు యోగాభ్యాసము చేత నిరోధింపబడిన మనస్సు పరమశాంతిని పొందునో, ఏ స్థితి యందు యోగి పరిశుద్ధాంతఃకరణముతో చైతన్య జ్యోతి స్వరూపముగు పరమాత్మను దర్శించుచు ఇతర విషయాపేక్ష లేక తనయందే పరితుష్టిని పొందుచుండునో, ఏ స్థితి యందు ఇంద్రియాపేక్ష లేక ఏ బుద్ధిగ్రాహ్యమును విషయాపేక్ష లేనందున అతీంద్రియమునగు అనంత సుఖమును అనుభవించుచుండునో, ఏ స్థితి యందు ఆత్మస్వరూపమును వెలయిచు
అట్టి అనుభూతి నుండి ఏ మాత్రము చెలింపకుండునో, ఏ స్థితిని పొందిన యోగి తదితర లాభములను ఎక్కువ తలపడో, ఏ స్థితి యందుండి మహాదుఃఖముల వలన కూడా చెలింపకుండునో, దుఃఖ సంబంధము లేశమైనా లేకుండునో, అట్టి విశిష్ట ఆత్మావస్థా విశేషము యోగము అనబడును. అట్టి యోగము జన్మ జన్మాంతరముల ఎందైనా ఫలించునను నిశ్చయముతో ఎంత కాలము అభ్యసించినను యోగము సిద్ధించుట లేదే అను నిర్వేదము లేని మనస్సుతో అభ్యసించవలెను. సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైశ్శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వాన కించిదపి చింతయేత్. విషయమనోరంజకత్వ జ్ఞానము వలన కలుగు చిత్తవృత్తి సంకల్పము, అట్టి సంకల్పము వలన కలిగెడు కోరికలనన్నిటినీ పూర్తిగా విడిచి విషయదోషములను ఎన్ను మనస్సుతో పాటు ఇంద్రియ సమూహమును కూడా సమస్త విషయముల నుండి మరలించి ధైర్యముతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా మనస్సు యొక్క బాహ్య ప్రసారమును అరికట్టి అంతర్ముఖము చేయవలెను. అట్లు అంతర్ముఖమైన మనస్సును ఆత్మయందు నిలిపి ఆత్మానాత్మ విషయిక చిత్తవృత్తులు లేక ఉండవలెను. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. స్వభావ దోషము వలన చంచలము అస్థిరము అగు మనస్సు ఆత్మావలోకనమును వీడి ఏ ఏ విషయముల వైపు పరుగుడునో ఆయా విషయముల నుండి నిగ్రహించి వాని నుండి విరాగిని చేసి మరలించి తిరిగి ఆత్మవశమునకు తీసుకొని రావలెను. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత చిత్తుడును కామక్రోధాది రజోగుణ వికారములు లేనివాడును సర్వము పరబ్రహ్మ స్వరూపమను నిశ్చయముచే జీవన్ముక్తుడును సంసార హేతువగు ధర్మాధర్మాది కల్మషవర్జితుడును అయిన యోగి ఆత్మానంద రూపమగు నిరతిశయ సుఖమును పొందును. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శ్యమత్యంతం సుఖమస్నుతే. ఈ విధముగా మనస్సును సదా ఆత్మయందే నిలిపిన యోగి సంసార హేతువగు ధర్మాధర్మాది కల్మష వర్జితుడై చిత్త విక్షేపకరములగు సంశయ రోగ్యాది యోగాంతరాయములు లేకయే అనాయాసముగా బ్రహ్మాత్మైక్య రూపమగు నిరతిశయ సుఖమునందును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. మనస్సు ఆత్మయందు లగ్నమైన యోగి సమస్త జీవులయందు నిర్విశేష బ్రహ్మాత్మైకత్వ దృష్టి కలవాడై తనను సర్వజీవులయందును తనయందు సర్వజీవులను దర్శించును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మేన ప్రణశ్యతి. పరమేశ్వరుడనగు నన్ను సమస్త జీవులయందును సమస్త జీవులను నాయందును చూచువానికి నేను పరోక్షభూతుడను కాను, నాకు అతడు పరోక్షభూతుడు కాదు అనగా గోచరుడనై వానిని అనుగ్రహింతును. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. ఎవడు సర్వజీవులయందున్న నన్ను సర్వత్రా ఒకే పరమాత్మయను అభేద భావమున సేవించునో అట్టి యోగి సర్వ విధములా ప్రవర్తించుచున్నను నాయందే వెలయుచుండును. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. ఓ అర్జున, సమస్త ప్రాణులకు సుఖదుఖములు
తనకున్నట్లే సమానముగా నుండునని గ్రహించిన వాడే యోగులలో శ్రేష్ఠుడని నా అభిప్రాయము. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనోవృత్తి నిరోధమూల సమ్యక్ దర్శన రూపమగు యోగమును నీవు చెప్పితివి. కాని మనస్సు చంచల స్వభావము గలది అగుటచే ఈ యోగమెట్లు స్థిరముగా నుండునో తెలియలేకున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనస్సు చంచలమైనది, శరీరేంద్రియములను క్షోభపెట్టి పరవశమనర్చునది, దేని చేతను నియంత్రించ శక్యము కానంత బలమైనది, పట్టిన పట్టు విడువనంత దృఢమైనది. అట్టి మనస్సు నిగ్రహించుట వాయువును పట్టి బంధించుట కంటే కష్టసాధ్యమని నేను తలచుచున్నాను. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భగవానుడిట్లనెను, ఓ అర్జున, మనస్సు చంచలమైనది, అందువలన నిగ్రహించుట కష్టమనుటలో సందేహము లేదు. కాని కౌంతేయ, ధ్యానాభ్యాసము వలనను విషయదోష దర్శనాభ్యాసము వలన కలిగెడి అనాసక్తి చేతను దానిని నిగ్రహింపనగును. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అభ్యాస వైరాగ్యములతో అంతఃకరణమును వశమునరించుకొనని వానికి బ్రహ్మాత్మైక్య దర్శనమును ఈ యోగము పొందశక్యము కాదని నా అభిప్రాయము. కాని అంతఃకరణమును వశమనరించుకొనిన వాడు మరల మరల ప్రయత్నము చేయుచో అభ్యాసము వైరాగ్యములనడి ఉపాయముల చేత ఈ యోగమును పొందగలడు. అర్జున ఉవాచ అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుని ప్రశ్న, ఓ కృష్ణ, శ్రద్ధాది సంపత్తితో యోగ సాధనకు దిగి యత్నలోపము వలన చిత్తస్థైర్యమును గోల్పోయిన వాడు బ్రహ్మాత్మైక్య దర్శనమును ఈ యోగ సిద్ధిని పొందచాలక మరి ఏ గతిని పొందుచున్నాడు? కచ్చిన్నో భయ విభ్రష్టశ్చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. కృష్ణ, బ్రహ్మప్రాప్తి మార్గమున కృతకృత్యుడు కాలేని వాడు కర్మ సన్యాసము వలన కర్మ మార్గము నుండి యోగ భ్రష్టత్వము వలన ధ్యాన మార్గము నుండి భ్రష్టుడై నిరాశ్రయుడై చెదరిన మేఘము వలె నశింపడుగదా. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తాన హ్యుపపద్యతే. కృష్ణ, నా ఈ సంశయమును పూర్తిగా నివారించుటకు నీవే సమర్థుడవు. నీవు తప్ప ఇతరులకు దేవతలు గాని ఋషులు గాని ఈ సంశయమును తీర్పలేరు. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడిట్లు పలికెను, ఓ పార్థ, అట్టి యోగభ్రష్టునకు ఇహలోకమున వైదిక కర్మలను త్యజించిన వాడను నిందగాని పరలోకమున అధమగతి గాని కలుగదు. మిత్రమా,
అహింసాది మహావ్రతములు గలవాడై శుభములు చేయువాడు ఎన్నడునూ దుర్గతిని పొందడు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో భిజాయతే. అందు యోగాభ్యాసమున అల్ప ప్రయత్నము చేసి యోగము నుండి భ్రష్టుడైన వాడు మరణకాలమున ప్రాచీన కర్మవశమున విషయేచ్ఛ కలిగి అశ్వమేధాది పుణ్యకర్మలనొచ్చిన వారు పొందు బ్రహ్మలోకాది శుభలోకములను పొంది అచట అనేక సంవత్సరములు నివసించి తదుపరి సదాచార సంపన్నులగు ధనవంతుల గృహమున జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. చిరాభ్యస్త యోగము నుండి భ్రష్టుడైన వాడు మరణకాలమున వైరాగ్య బలము వలన విషయేచ్ఛలేని వాడై జ్ఞానవంతులు యోగులు అగువారి వంశములోనే జన్మించును. ఇట్టి జన్మము ఈ లోకమున అత్యంత దుర్లభము. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఓ కురునందన, సదాచార సంపన్నులు ధనవంతులగు వారి గృహమున గాని జ్ఞానవంతులు యోగులగు వారి కులమున గాని కలిగిన జన్మయందు పూర్వజన్మ సంస్కారమును అనుసరించి యోగ విషయిక బుద్ధి కలిగి యోగ సిద్ధి కొరకు తిరిగి తీవ్రతర ప్రయత్నమునర్చును. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసు రపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అతడు తొలుత తానుగా నిశ్చయింపకున్నను పూర్వజన్మమందలి అభ్యాసముల చేతనే యోగాభ్యాసము దశకు ఆకర్షింపబడుచున్నాడు. యోగ స్వరూపమును తెలుసుకొను కోరిక కలవాడైనంత మాత్రముననే కర్మ ప్రతిపాదక వేదమును అతిక్రమించుచున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. పూర్వజన్మమునందు కంటే ఎక్కువ ప్రయత్నము చేయుచు పాపములు నశించిన వాడై అనేక జన్మ సాధనా ఫలముగా యోగి మోక్షమును పొందును. తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున. తపఃపరాయణుల కంటెను శాస్త్రజ్ఞానము కలవారి కంటెను కర్మిష్ఠుల కంటెను ధ్యానయోగి శ్రేష్ఠుడని నా మతము. కనుక ఓ అర్జున, నీవు తప్పక యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. ఎవడు వాసుదేవుడనగు నాయందే మనస్సు నిలిపి నన్ను సేవించుటయందు శ్రద్ధాతిశయమును కలిగియుండునో అతడు ధ్యానపరాయణులగు యోగుల కంటే శ్రేష్ఠుడు. ఇది నా నిశ్చయము. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః సంపూర్ణం. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జునుల సంవాదమును నగు శ్రీమద్భగవద్గీతలయందు ఆత్మ సంయమ యోగమును 6వ అధ్యాయము సంపూర్ణము. గీతామహాత్మ్యము. విష్ణురువాచ యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఓ స్థిరాదేవి, గీతను గూర్చిన పఠనము విచారణ బోధన శ్రవణము ఎచ్చట జరుగునో అచ్చట నేనెల్లప్పుడూ నివసింతును. గీతా షష్ఠాధ్యాయ పారాయణ ఫలము.
గీతానాం షష్టమధ్యాయం జపామి ప్రత్యహం నృప తేనైవ తేజోరాశిర్మే సురాణామపి దుస్సహః. పూర్వము జానశ్రుతి అనే రాజు ధర్మబుద్ధితో ప్రజాహితముగా పరిపాలించుచుండెను. అతడు తన భవనమున పైన విహరిస్తూ ఉండగా ఆకాశ మార్గమున పోతున్న హంసలలో ఒక కొంటె హంసను, ఒక వృద్ధహంస పుణ్యాత్ముడగు జానశ్రుతి మహారాజు ముందు అవినయముగా ప్రవర్తింపవచ్చునా అని మందలింప ఆ కొంటెహంస బ్రహ్మవేత్త ర్వైకుని కంటే గొప్పవాడా అని విన్నాడు. వెంటనే మంత్రిని పిలిచి ర్వైకుని వెతికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఎన్నో పుణ్యక్షేత్రములు వెతికి చివరకు కాశ్మీర దేశములో ఒక దేవాలయము గుమ్మము వద్ద కూర్చున్న ర్వైకుని దర్శించి ఈ విషయము రాజుగారికి విన్నవించారు. జానశ్రుతి పెక్కు కానుకలు వెంట తీసుకుని ర్వైకుని దర్శించి వాటిని సమర్పించగా అతడు ఆ కానుకలను తిరస్కరించాడు. తరువాత జానశ్రుతి ర్వైకుని ద్వారా వైరాగ్య ప్రభావము తెలుసుకున్నాడు. గీత షష్టమాధ్యాయము పారాయణము వల్ల ఈ వైరాగ్యము ర్వైకునికి కలిగినదని ఎరిగి జానశ్రుతి కూడా నిత్యము ఆ షష్టమాధ్యాయము పారాయణము చేసి ముక్తి పొందాడు. గీత షష్టమాధ్యాయ ఫలము మోక్షప్రాప్తి. శ్రీ పద్మపురాణాంతర్గతము. మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్య మంగళం. మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.